ఎంతమంది ఉన్నారమ్మా? ఎవరు? 11 మంది. 7 మందికి. మరి 8 వేస్తే మిగతా ముగ్గురికి అన్నం ఎట్లా? డబ్బులు ఎట్లా? గుడ్లు ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి, ఎట్లా చేస్తా ఉన్నారు? అంటే 3 years లోపల పిల్లలా? వాళ్ళకి టేక్ హోమ్ రేషన్ ఇస్తున్నాం కదా మనం, ఇస్తున్నాం. మళ్ళీ ఇక్కడికి వస్తే మీకు ఇబ్బంది కదా. అదేలే అంటే అలవాటు కరెక్టే. అది ఎప్పుడో మార్చిలోనో ఫిబ్రవరిలోనో పెట్టుకొని ఏదో మేనేజ్ చేసుకోవాలి. కానీ ఇప్పటి నుంచి అలవాటు అంటే వాళ్ళ ఇంటికేమో వాళ్ళు తీసుకుపోయేది, మీరు ఇక్కడ మళ్ళీ ఎక్సెస్ ఇవ్వాలా. మీరు ఎక్కడ అడ్జస్ట్ చేస్తారు అవన్నీ? సూపర్వైజర్ మంత్లీ ఒకసారైనా వస్తారమ్మా? లేవు ఎక్కడ? ఈ టేక్ హోమ్ రేషన్ తీసుకునే పిల్లలు రిజిస్టర్. ఇప్పుడు ఇది 2.5 కిలో సంతకం పెట్టారు, ఇది 1.5 లీటర్ పాలు సంతకం పెట్టారు, ఇది 13 eggs సంతకం పెట్టారు, ఇది 1 లీటర్ పాలు సంతకం పెట్టారు, ఇది 12 eggs సంతకం పెట్టారు. ఇట్లా నేను అనేది ఈ రిజిస్టర్ కరెక్ట్. ఇవి ఇంప్లిమెంటేషన్ చేయండి అమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు వెళ్ళాం సెంటర్కు, వెళ్తే అన్ని ఎగ్స్ ఇచ్చేసి లాస్ట్లో సంతకం. ఇప్పుడు ఒకరోజు మనము ఎగ్స్ ఇవ్వలేము, రావు స్టాక్, కానీ సంతకం తీసుకొని మీరు రేపు రాలేదా పోయిన ఫేస్వి అని రెండో ఫేస్ ఇచ్చేసి ఇక్కడ మీరు ఎగ్స్ రాసుకుంటే కన్నా మిస్లీడ్ జరిగినట్టే కదా. అట్లా నేను చెప్పేది ఇది ఇంపార్టెంట్. ఈ రిజిస్టర్ను చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, చాలా బాగుంది ఇది. మీ జిల్లా అంతా ఇది చేయండి అమ్మా, కొంచెం మంచి పేరు వస్తుంది మీకు, మంచిగా ఇది వస్తుంది. నెంబర్కి ఫోన్ చేయ అమ్మా. నేను మీ అంగన్వాడీ, మీ పాపనా బాబా ఎవరున్నారు? బాబు అంగన్వాడీ సెంటర్ నుంచి ఫోన్ చేశానమ్మా. అమ్మా మీకు అన్ని సక్రమంగా ఇస్తున్నారమ్మా? ఎన్ని గుడ్లు ఇస్తున్నారు నెలకు? పాలు టోటల్ నెలకంతా మీకు గుర్తుంటే చెప్పండి. 4 ప్యాకెట్లా? ఇవి బాలామృతం ప్యాకెట్ ఇస్తున్నారా? 2.5 కిలో నెలకు 1 ప్యాకెట్ ఇస్తారమ్మా. పెడుతున్నారా పిల్లలకమ్మా? అదే బాగానే తింటున్నారు కదా, చాలా మంచిది పిల్లలకి అది. ఖచ్చితంగా పిల్లలకి పెట్టండి అమ్మా. మంచిదమ్మా, బాగుంది, పుల్లగా బాగా చేసావు, వెరీ గుడ్. ఇవి 1/2 లీటర్ ప్రాబ్లం లేకుండా 1 నెల 1.5 ఎట్లా ఇస్తారమ్మా? ఒకరే ఉన్నారు? ఒక తల్లికి ఇద్దరు సార్, 90 ఒకళ్ళు ఉంటేనా పక్క పక్కన తల్లిలు ఉంటే ఇద్దరికి షేర్ చేసుకోమని చెప్తాం సార్. 1/2 లీటర్ కొన్ని ఇమ్మని చెప్పండి మేడం. మీరు మాకేంటంటే సార్ వస్తే లారీ అంతా 1/2 లీటర్, లారీ అంతా రాసుకో. కొంచెం కంప్లైంట్ రేపు హెచ్ఓడి మీటింగ్లో పెడదాం. 1/2 లీటర్ కొన్ని అట్లీస్ట్ కొన్ని అవి ఉండాలా, కొన్ని ఇవి ఉండాలా. ఒక 1/2 లీటర్ ఇస్తేనే ఈజీ అవుతుంది. ఓకేనా? బాగా రండి. బాగా తింటారా? ఎగ్గు తిన్నారా? పొద్దున్నే పాలు తాగారా? అన్నం తింటున్నారా అందరూ? రైస్ కొంచెం మెత్తగా చేయ మాయమ్మ, కొంచెం గట్టిగా ఉంది, చిన్నపిల్లలు కదా వాళ్ళకి అరగదు, ఇబ్బంది అవుతుంది, కొంచెం గట్టిగా ఉంది. సెకండ్ డెలివరీకి గర్ల్ బేబీ అయితే 6,000 రూపాయలు ఇచ్చే పథకం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ విధంగా ఎవరికైనా పడ్డాయా? సెకండ్ డెలివరీ పడ్డాయా ఎవరికైనా? రెండో కానుపు అమ్మాయి అయితే కన్నా 6,000 రూపాయలు ఇస్తుంది. ఎవరికైనా వచ్చాయి అవి? పుట్టింటికి వెళ్ళారా డెలివరీకి? పడ్డాయా? ఇది ఫస్ట్ టైం పడ్డాం, అందుకోసం అడుగుతా ఉన్నాం. ఈ సంవత్సరమే అది ప్రారంభించారు, జనవరి ఫిబ్రవరి అంతే డిసెంబర్ పోయిన సంవత్సరం ఎండింగ్ నుంచి స్టార్ట్ చేశారు సెకండ్ డెలివరీకి. గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు. 5,000 రూపాయలు పూర్తి వచ్చిందమ్మా. 3 కితాలు వస్తుందా? ప్రభుత్వం ఇస్తుంది మళ్ళీ మీకు అడిషనల్గా, అది ఎంత వస్తుంది? 1,000 రూపాయలు ఇస్తుంది. లేదు గవర్నమెంట్ హాస్పిటల్ 5,000. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే, మామూలుగా అయితే కూడా 1,000 రూపాయలు ఇస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరన్నా వెళ్ళారమ్మా? వచ్చాయి 5,000 రూపాయలు? ఏమొచ్చినాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేందుకు? ఇది 5,000 వచ్చిందా? సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం 10,000 వచ్చిందా?
ఇది చూడండి ఏదో పొరపాటు ఉంటుంది. లేదు సార్, తనది అకౌంట్ వచ్చేసరికి వాళ్ళ ఊర్లో ఉందంట. వాళ్ళ హస్బెండ్ చెప్పారు ఇందాక మార్నింగ్ అడిగితే కూడా పండి, కానీ మేము వెళ్ళి చెక్ చేసి వీళ్ళకు 10,000 రావాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 5,000 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే 5,000 రూపాయలు. అవి ఆ రెండు రావాలా, ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీకి పోతే మటుకు ఆ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది రాదు. కానీ ఒక 1,000 రూపాయలు ఏమో ఇస్తుందమ్మా. బాగా చేయండమ్మా. మీరు ఎంట్రీ చేసేదే ఎక్కడ పొరపాటు జరగకుండా అంగన్వాడీ సెంటర్స్ టీచర్లతో కొంచెం కోయిన్సిడర్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ మీకు ఈజీగా వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం ఊరికి ఇచ్చే డబ్బులు ఎందుకు పోవాలి పాపం, ఏదో చేదోడు వాదోడు ఉంటుంది. రేపు ఆ పిల్లలకి డెలివరీ అప్పుడు ఖర్చులు ఉపయోగపడుతుంది అమ్మా. సింపుల్గా వచ్చే డబ్బులు కదా, ఎందుకు పోగొట్టుకోవాలా అట్లా, ఎందుకంటే కొన్ని మిస్ అవుతా ఉన్నాయి. ఓకే అమ్మా.